ఎందుకు? ఎక్కడ ప్రాణం పోతుందో, ఎక్కడ అపాయం వస్తుందో, ఎక్కడ ఇబ్బందులు పడతామేమో అని చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. పరలోకం వెళ్ళే విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళడానికి చాలా జాగ్రత్త తీసుకోవాలి. దేవుని పిల్లలరా, కొన్ని పనులు మనం అలవాటు చేసుకోవాలి దేవుని కోసం. ఇదివరకు మీకు కొన్ని విషయాలు చెప్పాను. తండ్రి గారు ఏమని చెప్పారంటే, బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ పాపాలు చేస్తున్నాం. మరి వాటికి పరిష్కారం అన్నాడు. మరి పరిష్కారం ఏంటో కనుక్కున్నారా? ఇంటికి పరిష్కారం తెలుసుకున్నారు ఎవరైనా? ఏంటి పరిష్కారం చెప్పండి. పరిష్కారం ఏంటండి? బాప్తీసం తర్వాత పాపాలు చేసామా లేదా? చేసాము. మరి అవి ఎలా పోతాయి? ముందంటే ఊరికే తీసేశాడు. బాప్తీసానికి ముందు ఊరికే పాపాలు తీసేశాడు, ఉచితంగా తీసేసాడు. తర్వాత ఇప్పటికీ పాపాలు చేస్తూనే ఉన్నాం. పాపాల విషయంలో చేయకుండా ప్రయత్నాలు మాత్రం మనం చేయడం లేదు. పాపాలు చేస్తూనే ఉన్నాం. దానికి ప్రయత్నాలు అంటే మానాలనే ప్రయత్నాలు మాత్రం లేవు. అబద్ధాలు ఎంత ఈజీగా ఆడతామంటే, అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేని చోట కూడా అబద్ధం ఆడతాం. ఎక్కడున్నారంటే ఇంట్లో ఉండి కూడా నేను బయట ఉన్నాను అంటాడు, బయట ఉండి కూడా నేను ఇంట్లో ఉన్నాను అంటాడు. అవసరమేమి? దానివల్ల ఏమి వాడు వచ్చి తలకాయ నరుకుతాడా? ఏమన్నా చంపేస్తాడా? అవసరం ఏంటండి? నీతి నిమిత్తం ఆకిలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు కదా. చదువుకోలేదు మనం? చదువుకుంటున్నాం, తలకెక్కడం లేదు. తలకెక్కాలి. దేవుని వాక్యం ఎక్కాలండి, అప్పుడే పరలోకానికి ఎక్కుతాం. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ధ్యానం చేస్తూ దానిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు అబద్ధం ఆడకూడదు. నేను అబద్ధం ఆడేదానికి అవకాశం వచ్చినప్పుడు గుర్తుకు రావాలి, అమ్మో ఈరోజు నేను అబద్ధం ఆడకూడదు అని చెప్పి నేను దేవుని దగ్గర చెప్పుకున్నాను కదా. ఈరోజు దేవుని దగ్గర చెప్పుకున్నాను కదా, ఆడకూడదు. అమ్మో ఈరోజు కొట్లాడకూడదు నేను అనుకున్నాను కదా, నేను దేవుని ఎదుట చెప్పుకున్నాను కదా, నేను ఇంక ఎప్పుడు కొట్లాడను, ఎప్పుడు నేను ఎదురు తిరిగి మాట్లాడను, ఎప్పుడు నేను ఇలా ఉండను అని అనుకున్నాను కదా. ఇంకా అలాగే ఉండాలి. ఆ సమయం నీకు వస్తుంది, సైతాన్ గడి తీసుకొస్తాడు. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చావు కదా దేవునికి మాట ఇచ్చావు కనుక నువ్వు మాట ఇస్తావా? చూడు నీ మాట ఏం చేస్తానని చెప్పి సాతాను గడు ఏదో ఒకటి తీసుకొని నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? మాట ఇచ్చింది నీకు గుర్తుండాలి, నీ మాట నీకు గుర్తుండాలి. కానీ మర్చిపోవడం వల్ల మనం పాపం చేస్తున్నాం. ఎందుకు పోవాలి? దేవునికి ఇచ్చిన మాటను ఎందుకు మర్చిపోవాలి? మానవులకి ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నాం, మనుషులకి ఇచ్చిన మాటలు నెరవేరుస్తున్నాం. మహానుభావుడికి ఇచ్చిన మాటను ఎందుకు నెరవేర్చకుండా పోతున్నాం? అందుకే దేవుడు ఒక మాట అన్నాడండి. చూడండి, ఇర్మియా గ్రంథం, ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి చూడాలని మనవి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 32 ఒకసారి చూడండి. ఇర్మియా 628 పేజీ నెంబర్, పాత నిబంధన గ్రంథం, ఇర్మియా గ్రంథం పేజీ నెంబర్ 628, 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణములను మర్చిన, పెళ్లి కుమారి తన వడ్డానమును మర్చిన. ఏమండి, పెళ్లి చేసుకునే వాళ్ళు ఏమైనా మర్చిపోతారా? పెళ్లి కూతురు ముఖ్యంగా ఏమైనా మర్చిపోతుందమ్మా? పెళ్లి కూతురు పక్కన నలుగురు ఉంటారు, వీళ్ళే మర్చిపోరు, వాళ్ళకి వేసుకునేటివి. ఇంకా పెళ్లి కూతురు మర్చిపోతుందా? ఒక్కొక్కసారి పెళ్లి కూతురు ఈమె అనేది కూడా అర్థం కాదు. మీరు పక్కన వస్తూ ఉంటారు నలుగురు, పెళ్లి కూతురు పక్కన నలుగురు ఉంటారు, ఆమెను తీసుకొస్తా ఉంటే ఈ 5 మందిలో పెళ్లి కూతురు ఎవరు అర్థం కాదు. అంటే పెళ్లి కూతురు ఎన్ని వేసుకుంటుందో ఆమెకంటే 2 ఎక్స్ట్రానే వేసుకుంటారు వీళ్ళు. మర్చిపోరు. ఎప్పుడన్నా మర్చిపోతారమ్మా? ఒకవేళ మర్చిపోయింటే ఇంట్లో అందరిని అడుగుతారు, అది ఎక్కడ పెట్టున్నాను, ఎక్కడుంది, అది ఎక్కడ పెట్టున్నాను, ఎక్కడుంది. మొత్తానికి ఎక్కడో ఒక చోట ఉండేది లాక్కొని వేసుకొని వీడికి రావాలా? మరి వాక్యం మర్చిపోయింది మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? అమ్మో నేనేమన్నా మర్చిపోయినానా? దేవుని విషయంలో నేనేమన్నా మర్చిపోయినానా? జ్ఞాపకం అండి. జ్ఞాపకం రాకపోతే దేవుడికి కూడా మనం జ్ఞాపకాలు రావంట. చూడు ఏమంటున్నాడు,
కన్నిక తన ఆభరణములను మర్చునా, పెళ్లి కుమారి తన వడ్డానమును మర్చునా. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు, లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు, లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు, లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. మర్చిపోయాం కనుక ఆయన్ని పట్టించుకోవడం లేదు. ఏమండి, ఆయన మనల్ని పట్టించుకోకపోతే మన ప్రాణం మనలో ఉంటుందా? మొన్నగడ చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఊపిరి పీల్చుకుంటున్నాం మనం, ఊపిరి పీల్చుకుంటున్నాం మనం. అదే ఊపిరి కొనాలంటే మన కరోనా వచ్చినప్పుడు ఊపిరిని కొనడానికి దేవుని పిల్లరా లక్షలు లక్షలు కోట్ల కోట్లు తగిలేశారండి. ఈరోజు ఉచితంగా ఊపిరి మనకు. కారణం దేవుడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటారని ఊపిరి పీల్చుకునేటప్పుడు ఎవరు గుర్తుకు రావాలి? దేవుడు గుర్తుకు రావాలి. ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ఊపిరి పీల్చుకునేటప్పుడు ఎవరండి గుర్తొచ్చేది? దేవుడు గుర్తుకు రావడం లేదు. మనుషులు గుర్తుకొస్తారు. నా ఊపిరి నువ్వు అంటున్నారు. ఒక ఆమె అంటుంది, నా ఊపిరి నువ్వు, నా ప్రాణం నీవు, నా కళ్ళు నీవు, నా పళ్ళు నీవు, నా ఒళ్ళంతా నీవే. మరి దేవుడు ఇచ్చింది ఎవరు? అన్నీ. మరి దేవుడేడి? పళ్ళు ఇచ్చింది మీ ఆయన? ఏ పండ్లైనా, ఆపిల్ పండ్లైనా ఇచ్చింది ఎవరు? దేవుడే. ఏదైనా ఇచ్చాడంటే దేవుడే. ఏమండి, ప్రతి ఒక్కటి దేవుడే అండి, ప్రతి ఒక్కటి దేవుడే అండి. మరి ఆయనేడి మన జీవితంలో, ఆయనేడి మన బ్రతుకులు. లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు, లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. మన గుండె మీద చేసుకున్నాం. మన అంతరాత్మను ఒకసారి పరిశీలించుకుంటే మనం కూడా లెక్కలేనన్ని సార్లు దేవుణ్ణి మర్చిపోయాం. మరి పరిష్కారం ఏంటి? మర్చిపోవడం పాపం. దేవుణ్ణి మర్చిపోవడమే పాపం. దేవుణ్ణి మర్చిపోవడమే పెద్ద పాపం. ఆయన చేసినవి, దేవుని పిల్లలు ఆయన చేసినవి ఎన్నంటే నిజంగా చెప్పలేనన్ని. అందుకు నేను కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను అంటున్నాడు దావీదు గారు. దేవా, మా ఎడలు నీకు ఉన్నటువంటి తలంపులు ఎన్ని? లెక్కించింది నేను అనుకున్నా. విస్తారములు లెక్కకు మించి ఉన్నవి. నీ కృతజ్ఞతలు, నీకు స్తోత్రములు చెప్తానే ఉన్నాడు. కృతజ్ఞతలు చెప్పడం అంటే ఎలా? స్తోత్రం చెప్పడం అంటే ఎలా? స్తోత్రం చెప్పడం అంటే ఎలా అండి? కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం. స్తోత్రం, స్తుతించడం. 148 మొదటి నుంచి. యెహోవాను స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి అన్న తర్వాత ఎలా స్తుతించాలో చెప్తున్నాడు. ఆకాశవాసులారా దేవుని స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా దేవుణ్ణి స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయన్ను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి. పరమ ఆకాశంలారా, ఆకాశం పైన ఉన్న జలములారా ఆయన్ను స్తుతించుడి. ఏమండి, జలాలకు నోరు లేదు కదా, ఆకాశానికి నోరు లేదు కదా, సూర్యచంద్రులకు నోరు లేదు కదా, చంద్రుడికి నోరు లేదు, సూర్యుడికి నోరు లేదు. నోరు లేనప్పుడు ఎలా స్తుతిస్తాయి? చెప్పమంటారా? పని చేసి. సూర్యుడు దేవుడు చెప్పిన పని చేసి దేవుడిని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. చంద్రుడు దేవుడు చెప్పిన పని చేసి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. వాటికి భాష లేదు. ఏమండి, వాటికి నోరు లేదు. ఆయనను దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? స్తుతిస్తున్నాయి. మనందరికీ బోధ కలగజేస్తున్నాయి. పగటికి పగలు బోధ, రాత్రికి రాత్రి బోధ. వాటి వల్ల దేవునికి బాధ లేదు, మన వల్లే దేవునికి బాధ. ఎందుకు? పాపాల వల్ల ఏమైపోతారు? పాతాళం వెళ్ళిపోతారు. బాధ ఎవరికి? నా బిడ్డ చచ్చిపోతే నాకండి బాధ. పక్కింటోడికి ఏం బాధ ఉంటుంది? వాడు ఎప్పుడెప్పుడు చచ్చాడని వాడు ఉంటాడు, అంతే కదా. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఈ ఇంటోళ్ళు ఎలా ఉంటారు? వాడు ఎప్పుడు పోతాడో. మన ఇంట్లో ఎవడన్నా చచ్చినాడు అనుకో, వాడి ఇంట్లో ఆ రోజు బిర్యానీ చేసుకొని తింటూ ఉంటాడు. ఎందుకు?
మనుషుల బుద్ధి అలాంటిది. సాతానుగాడి బుద్ధి కూడా అలాంటిదే అండి. మనం చచ్చిపోతే వాడికేంటి బాధ? బాధ ఎవరికి? కర్ణుడికి బాధ. కానీ నా దేవునికి బాధ. పోయిన వారం చెప్పాను. ఏమండి, ఎంత ఘోరమైనటువంటి సందర్భం అంటే అది. మరణం యెహోవా వశం. మనల్ని చంపాలంటే ఎవరు చంపాలి? దేవుడే చంపాలి. ఎందుకంటే మరణం ఎవరి వశం? దేవుని వశం. మరణం అంటే ఏందో మీకు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. సంఘంలో మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. మరణం అంటే దేవునికి దూరం అవడం, బంధం తెగిపోవడం. ఇక దేవునికి ఎప్పటికీ మనం దక్కం, నరకంలో పడిపోవడమే. అదే మరణం. ఆ మరణం ఎవరి చేతి నుంచి జరగాలంటే దేవుని చేతి నుంచే జరగాలి. అంటే తన పిల్లలను తానే మరణానికి అప్పగించాలి. అది ఎలా ఉంటుంది ఆ సందర్భం చూడండి ఒకసారి. మన బిడ్డలు మన కళ్ళ ముందరే చస్తూ ఉంటే తట్టుకోలేమే. అలాంటిది మనమే చంపడానికి ఆజ్ఞ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుని పిల్లరా, వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోద్దండి మాటలు. మీ బిడ్డలకు జ్వరం వస్తే తట్టుకోలేరే? మీ బిడ్డలకు ఇంత కష్టం వస్తే తట్టుకోలేరే? అలాంటి బిడ్డల కళ్ళ ముందర చనిపోయే పరిస్థితి వస్తే, మనమే చంపాల్సిన పరిస్థితి వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు దేవునికి అలాంటి పరిస్థితి ఉందండి. నరకానికైనా పంపించాలి. ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించండి. మొన్న ఒక సందర్భాన్ని చెప్పాను, మీకు గుర్తుందో లేదు, మళ్ళా గుర్తు చేస్తూ చెప్తున్నాను. ఎందుకంటే లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారు కనుక గుర్తు చేస్తున్నాను. గుర్తున్న వాళ్ళు ఏంటి మళ్ళా చెప్తున్నాడు అనుకోవద్దండి. భారతీయుడనే ఒక చిత్రంలో తన కుమారుణ్ణి లంచం తీసుకున్నాడని చంపేస్తాడు తన తండ్రి. లంచం ఎవరు తీసుకున్నా చంపేస్తాడు. తన కుమారుడు గల లంచం తీసుకుంటాడు, చంపేస్తాడు. చంపేటప్పుడు ఆ సందర్భంలో నాకు దేవుడు గుర్తించాడు. కొడుకుని చంపాలా? ఎందుకంటే తప్పు చేస్తే అందరినీ చంపినప్పుడు కొడుకు కూడా తప్పు చేస్తే ఏం చేయాలి? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా. అందరికి ఒకటే న్యాయం కదా దేవుని దగ్గర. ఒకరికొక న్యాయం మనలాగా ఉండదు ఆయన దగ్గర. అందరికి ఒకటే న్యాయం. దేవుని పిల్లలారా, తన కొడుకును చంపుతాడండి. కుడి చేత్తో కత్తి తీసుకొని తన కొడుకును చంపుతూ కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు. మీకు అర్థమవుతుంది ఆ సన్నివేశం? ఏడుస్తూ కొడుకుని చంపుకుంటాడండి. ఏడుస్తూ కొడుకుని చంపుతూ ఉంటాడు, కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ చంపుతూ ఉంటాడు. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా తన పిల్లలను నరకానికి పంపించేటప్పుడు ఏడుస్తాడండి. ఏడ్చడా? ఎంత ఏడుస్తాడు తెలుసా? ఆయనకి ఏడుపు లేదనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారు యెరూషలేము దగ్గరికి వెళ్ళి దాని విషయమై ఏడుస్తాడు. యేసుప్రభు ఏడ్చాడంటే ఎవరు ఏడ్చుంటే యేసుప్రభు ఏడుస్తున్నాడు? తండ్రి ఏది చేయడు కుమారుడు చూచినో అదే, కానీ తానంతట తాను ఏమీ అంటే దేవుడు ఏడుస్తాడు కనుక తన కుమారుడు కూడా ఏడుస్తున్నాడండి. కుడి చేత్తో చంపుతూ ఎడమ చేత్తో కన్నీళ్ళు తుడుచుకుంటున్నాడు. దేవుడు ఆ నరకానికి పంపించేప్పుడు ఎందుకు ఏడుస్తాడంటే, నా బిడ్డ నాకు ఇంకెప్పటికి దక్కడే, నా బిడ్డలు నాకు ఎప్పటికి దక్కరే. మనకెందుకు బిడ్డలు ఇచ్చాడంటే, ఆ బిడ్డలను ఎత్తుకొని మురిసిపోయి నువ్వు ఆనందించడానికి కాదు. ఒక తండ్రిగా నీ బిడ్డ నువ్వు బాధపడుతున్నప్పుడు, ఒక తండ్రిగా నీ బిడ్డకి ఏదన్నా వచ్చినప్పుడు, నువ్వు బాధపడేటప్పుడు నీ తండ్రిని గుర్తుకు రావాలి. నేను కూడా ఒక కొడుకునే మా నాన్నకని గుర్తుకు రావాలి. తండ్రులకు చెప్తున్నాను, నువ్వు ఒక తండ్రిగా ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు కూడా ఒక కొడుకువే అని ఫీల్ కావాలి. నీ కొడుకులకి ఏదైనా బాధ వస్తే నువ్వు తనకలాడతావే, నువ్వు కూడా ఒక కొడుకువే అని మర్చిపోవద్దు. దేవునికి నువ్వు కూడా ఒక కొడుకు అని మర్చిపోవద్దు. మగవాళ్ళే కొడుకులు అనుకున్నారు, ఆడవాళ్ళు కూడా దేవుని కొడుకులే. పవర్కు మగ ఆడ అని తేడా ఉండదు. మనం పవర్స్ ఆత్మలం, దేవుని పిల్లలం. దేవుని పిల్లలరా, దేవుడు చాలా బాధపడతాడు. మన బిడ్డలకు చిన్న ఇబ్బంది వస్తే తట్టుకోలేమే. అలాంటిది వాడు చచ్చిపోతాడని తెలిసిందనుకు ఎలా ఉంటుంది చెప్పండి?
వాడు చచ్చిపోతాడు కొద్ది రోజుల్లో తెలిసిపోతే ఎలా ఉంటుంది? వాడిని బ్రతికించుకునే దానికి ఎంతో కష్టపడతామే. దేవుడు కూడా మనల్ని బ్రతికించుకునే దానికి ఎంత కష్టపడుతున్నాడు తెలుసా? దేవుడు కూడా మనల్ని బతికించుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? తన కుమారుని ఎందుకండి బలిచ్చాడు? మనల్ని బతికించుకోవడానికి. తన కొడుకుని ఎందుకు బలిచ్చాడంటే మనల్ని బతికించుకోవడానికి, చచ్చిపోవడానికి కాదు. అంత బలియాగం జరిగినా మనం మర్చిపోతున్నాం. 2000 సంవత్సరాలు అయిందండి పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర రాబట్టి, ఇప్పటికీ మన దగ్గరికి రాబట్టి 2000 సంవత్సరాలు అవుతుంది. ఏమండి, నాకు అనిపిస్తుందండి ఈ భూమి మీద నుంచి త్వరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది తెలుసా? ఈ భూమి మీద నుంచి త్వరగా వెళ్ళిపోవాలని. ఈ మనుషుల మధ్య ఉండలేకపోతున్నానండి. ఈ మనుషుల మోసాల మధ్య, ఈ దగాల మధ్య, ఈ దొంగ ప్రేమల మధ్య ఉండలేకపోతున్నాను. నేను ఎవరినైతే బాగా ప్రేమిస్తానో వాడే నాకు వెన్నుపోటు పొడిచినప్పుడు ఉండాలనిపిస్తుంది ఈ భూమి మీద. మనం బాగా ప్రేమిస్తున్నాం అందరినీ, వాళ్ళందరూ మనల్ని మోసం చేసినప్పుడు ఉండాలనిపిస్తుంది వీళ్ళ మధ్య. ఈ మనుషుల మధ్య ఉండాలనిపించడం లేదండి. ఈ మనుషుల మధ్య ఉండాలనిపించడం లేదండి. పైకి వందనాలు, లోపల 100 ఉంటాయి. తెలుసా మీకు? మీకు ఎందుకు తెలియదు? పైన వందనాలు పెడతారు, లోపల ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. పోరాద్దాం, వందనాలు సార్ అంటాడు, వందనాలు అంటాడు. లోపల మనుషులు మనస్తత్వాలు ఇవి. దేవుడి దగ్గర అలా ఉండదండి. దేవుడి దగ్గర చాలా బాగుంటుందండి. ఆయన బయటికి ఎలా ఉంటాడో లోపల కూడా అలాగే ఉంటాడు. అలాగ ఉండాలనుకున్నాడు మన వాళ్ళందరినీ. 2000 సంవత్సరాలు అవుతుందండి. నాకే ఉండబుద్ధి కావడం లేదు. ఒక 60 ఏళ్ళు ఇక్కడ. 2000 సంవత్సరాల నుంచి ఎట్టున్నాడండి. అది కూడా మనుషులు మనసుల్లో ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. మనకు పైకి కనపడే విషయాలకే తట్టుకోలేకపోతున్నామే, పైకి ఇళ్ళు చూపించే పరిస్థితులను బట్టి తట్టుకోలేకపోతున్నామే. లోపల ఎలా ఉంటారు వాళ్ళు? లోపల ఆలోచనలు ఎలా ఉంటాయి? క్రూరంగా ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ వింటున్నాడు, వాళ్ళ ఆలోచనలన్నీ చూస్తున్నాడండి. ఎవరు? ఎట తట్టుకున్నాడండి ఆయన లోపల? ఎందుకు తట్టుకున్నాడు? మనల్ని కాపాడాలని, మనల్ని కాపాడాలని, మనల్ని రక్షించాలని, మనల్ని బ్రతికించాలని. దేవదూతలు, సేవకులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. వాళ్ళకు ఉద్యోగాలు లేదు, ఏమీ లేదు. సేవే జీవితం. సేవే 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 సావే శరణ్యం. బ్రతుకు నా మట్టుకైతే క్రీస్తే చావైతే. వాళ్ళ బ్రతుకు కాలం అంతా పౌలు గారు తన జీవితకాలాన్ని దేవుని కొరకు సమర్పించేశాడు. ఉన్నతమైన ఉద్యోగం వదిలేసుకున్నాడు, అన్నీ వదిలేసుకున్నాడు. ఎందుకు? మనల్ని కాపాడాలి, మనల్ని రక్షించాలి, దేవుని పిల్లలందరూ బాగుపడాలని తన జీవితాన్ని పణంగా పెట్టాడు. ఎంతోమంది మంచి మంచి సేవకులు ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని దేవుని కొరకు అర్పించేశారు. వాళ్ళకున్నదంతా దేవుని కొరకు అర్పించేశారు. ఇంతమందిని దేవుడు మనల్ని బ్రతకడానికి ఉపయోగించినాడు. ఇంతమందిని కష్టపడేట్టు చేసినాడు. అయినా మనం దేవునికి దక్కకపోతే, మరి దేవునికి దక్కాలంటే, ఆయనకి దక్కకపోతే చాలా బాధపడదు. మరి దేవునికి దక్కాలంటే, మనం ఆ నరకం పోకుండా తప్పించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? పరిష్కారం ఏంటి? పాపాలు చేయకూడదు కదా. మరి పాపాలు చేస్తున్నాం కదా, మరి పరిష్కారం ఏంటి? పాపాలు చేయకూడదు. మరి చేసేసాం కదా, ఈ రోజు నేను చేయంలే. ఇప్పుడు ప్రసంగం విన్నాం కనుక 2-3 గంటలకు ఓపుతూ ఉంటాంలే. అర్థమైంది మీకు? మరి చేసిన పాపాలకు పరిష్కారం చెప్పమంటారా? 1 కొరింథీ మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీకు గుర్తులేదు. అందుకే నేను ఇర్మియా 2:32 చూపించాను. పెళ్లి కుమార్తె తన ఆభరణములను మరుచున. అప్పుడప్పుడు చూస్తానండి, ఈ చీర ఎట్టపోయిందబ్బా, తిరుగుతూనే ఉంది మా ఇండ్లంతా. ఆ చీర దొరికేంతవరకు నిద్రపోలేదండి. ఒకసారి చిన్న ముక్కు పొల పోయింది, అంత ముక్కు పొల పోయింది. మా చెల్లెలు ముక్కులోంచి అంత రవ్వ ముక్కు పొల పోయింది. మా చెల్లెల్ని తిట్టింది చూడండి మా అమ్మ. ఇప్పటికీ గుర్తుండే ఆ మాటలు నాకు. పొడిచి మొఖానికేసి ఆయమ్మకి పాపం మాటలు బే 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 అని ఆయమ్మి మాటలు రావు ఆ పిల్లకు.
ఈమె బేబే బేబే ఎట్టపోయింది, ఏంది ఎంత ముక్కుపుల్ల అంత. అది దొరికేంత వరకు నెత్తికేసి మొట్టికేలేచారు చూసినావా, టపా టపా ముఖానికి నెత్తికి ఎంత కొడుతుంది. దొరికిన తర్వాత ఆమెకు అమ్మ. మరి వాక్యం ఎన్నిసార్లు పోగొట్టు. ఇప్పుడున్న వాక్యం ఉంటే అది మనసులో, ఇప్పుడున్న వాక్యం మనలో అలాగే జాగ్రత్త పెట్టుకుంటావా? మీ హృదయం అనే పలక మీద రాసుకొని జాగ్రత్త పెట్టుకున్నాడు. బయటికి పోతూనే ఉంటాడండి వాడు. ఎవరు? సాతాను. రారాయ్ రండి, బయటికి రండి, బయటికి రండి. అందుకే మనం ఆ వాక్యం పోయింది కనుక, మనలోంచి వాక్యం పోయింది కనుకనే మనలో అన్నీ ఉంటాయండి. ఆ వాక్యం ఉంటే మాత్రం ఏముండదండి, దేవుళ్ళో ఉంటాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము, రొట్టె తీసుకుంటాం కదా, దానికి సంబంధించిన ఒక మాట నేను చూపిస్తాను ఇప్పుడు. 24 చూడండి. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం. రొట్టె కార్యక్రమం తెలుసు కదా మీకు, బల్ల కార్యక్రమం తర్వాత జరుగుతుంది. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పింది. నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఎవరు అంటున్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇది చేయడని మత్తయి సువార్తలో చెప్పిన సంగతి ఇక్కడ మళ్ళా మహానుభావుడు గుర్తు చేస్తున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. జ్ఞాపకం చేసుకోవడం అంటే మరలా రెండోసారి గడ అంటున్నాడు, 25లో గడ అంటున్నాడు చూడండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల నేను కొత్త నిబంధన, మీరు దీనిలోని తాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా. మళ్ళీ రెండోసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు వారిని. అంటే ఎక్కడ మర్చిపోతారనా? ఎక్కడ మర్చిపోతారని జ్ఞాపకం చేసుకోవడం కాదండి. దాంట్లో ఉన్న పరమార్థం ఏంటంటే, ఇప్పుడు మీరు పాపాలు చేశారు కదా, బాప్తీసానికి ముందు పాపాలు పోయాయి ఉచితంగా, అది ఫ్రీ. తర్వాత ఫ్రీ ఉండదండి. జియోవాడు తెలివిగా ఏం చేసాడు తెలుసా? ఫస్ట్ ఫ్రీ ఇచ్చాడు, తర్వాత ఫ్రీ ఇచ్చాడు శివ, ఫీజు వసూలు చేసాడు. నిజమేనా? ముందు ఫ్రీ. ఏమండి, మన బాబు గారి గురించి ఎలక్షన్ రాకముందు ఆల్ ఫ్రీ బాబు అన్నారు తెలుసా? ఆల్ ఫ్రీ బాబు అని చెప్పి జగన్ గారు ప్రచారం చేసి మొత్తానికి అధికారం లెక్కించాడు. దేవుని పిల్లలరా, తర్వాత ఫ్రీలో ఉండవు. బాప్తీసం తర్వాత మనం అందరం పాపం చేసి ఉంటాం. ఈ రోజు నుంచి వద్దులే పాపాలు, అబద్ధాలు అవన్నీ కూడా దూరంగా ఉన్నాం. వాటికి దూరంగా ఉన్నాం. కోపానికి, వాటికి, వీటికి అన్నిటికీ దూరంగా ఉన్నాం. దేవునికి దగ్గరగా ఉన్నాం. ఏమండి, వాక్యానికి దగ్గరగా ఉన్నాం. వాక్యానికి దగ్గరగా ఉంటే మందిరానికి వచ్చి వాక్యం బాగా నేర్చుకోండి. మంగళవారం, శుక్రవారం లేఖనాల పరిశోధన సదస్సులు, ఎన్ని కార్యక్రమాలు కడపలో. మరలా 7వ తేదీ జీవనాన్ని వస్తున్నాడు. 7వ తేదీ జీవనాన్ని వస్తున్నాడు ఓపెనింగ్కి. ఏదో ముద్దనూరులో ఓపెనింగ్ ఉంటే, బద్వేల్లో ఓపెనింగ్ ఉంటే వస్తూ ఉన్నాడు. అన్నకు రిక్వెస్ట్ చేశాను, అన్నయ్య మధ్యాహ్నం నుంచి ఖాళీ ఉంది కదా, బద్వేల్లో మధ్యాహ్నానికి అయిపోతుంది, నువ్వు కడపలో తిరుమల ట్రైన్ ఎక్కి విశాఖపట్నం పోవాలి, దయవుంచి కడపకు వచ్చి 1 గంట క్లాస్ చెప్పన్నా. టైం ఉండదేమన్నా, నాకు ఇబ్బంది అవుతుందేమన్నా. నీకు నేను ఉండ కదా, నా ట్రైన్ ఎక్కిచ్చే బాధ్యత నాది. కడపలోనే మా ఇంటి పక్కనే, మా ఇంట్లో దాటుతాను రైల్వే స్టేషన్, నాది బాధ్యత. ప్లీజ్ అన్న. ఎవరికోసమ్మా? ఎందుకమ్మా? వాక్యంలో బలపడాలి. ఆయన్ని బలపడుకున్నాను. మొన్నే కదా లేఖనాల పరిశోధన సుమారు ఖర్చు పెట్టి చేసింది. మరలా 7వ తేదీ, మరలా ఎప్పుడో తెలుసా? మరలా 12వ తేదీ శ్రీనివాస్తో హైదరాబాద్ నుంచి వస్తాడు. 12వ తేదీ సోమవారం. ఎందుకు ఇవన్నీ? మరలా నెలాఖరులో ఉంది. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? దేనికింత కష్టపడుతున్నావు? దేనికంటే దేవుని పిల్లరా, పాపాలు పోగొట్టుకోవడానికి. దేవుని పనులు ఎందుకు ఉండవన్నాడు పెద్దాయన? పాపాలు పోతాయి. ఇదిగోమ్మా తీగూర అంటే, ఇదిగోమ్మా పుల్లగూర. అయ్యా నేను పాపం చేశానయ్యా, అయితే నా పని చేయి. పని చేస్తే చూద్దాం, ఆలోచన చేద్దాం నీ గురించి. అది కూడా కన్ఫర్మ్ కాదు. ఆజ్ఞాపింపబడినవన్నీ చేసినను వాడిని దేవుడు మెచ్చునా? ఆజ్ఞాపింపబడినవన్నీ వాడు చేసినందుకు దేవుడు వాడు మెచ్చునా? యజమానుడు వాడు మెచ్చునా? అటువలే మీరును ఎంత చేసినా నిష్ప్రయోజకులైన దాసులని ఆయన ఎదుట ఒప్పుకోండి అంటున్నాడు. ఎంత చేసినా వెయిటింగ్ లిస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ ఏం కాలేదు ఇంకా.
ఆయన కృప, ఆయన దైవల్ని కన్ఫామ్ కావాలి. కానీ మనం చేసే నీతి కార్యక్రమాలను బట్టి కాదు. నన్ను జ్ఞాపకం ఏం చేయాలి? నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే చెప్తున్నాడు చూడండి. తర్వాత నేను 26, మీరు రొట్టెను తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఏం చేయాలి మనమందరం? ఈ రొట్టెను తినేవాడు, ఈ ద్రాక్షారసంలో చేయి వేసేవాళ్ళు ఎవరైనా ఏం చేయాలి? ఆయన మరణ సమాధి పునరుత్థానములను ఏం చేయాలి? ప్రకటించాలి. మీరు ఒక కుటుంబంగా ఇక్కడికి వచ్చారు. ఒక కుటుంబంగా వచ్చి ఒక కుటుంబంగానే వస్తున్నారా? ఇంకా ఎన్నో కుటుంబాలకు చెప్పి ఇక్కడికి తీసుకొని వస్తున్నారా? ఎందుకు తీసుకురావాలి ఇక్కడికి? నాకు లాభమా? వాళ్ళకి లాభమా? మీకు లాభం. వాళ్ళని తీసుకురావడం వల్ల మీకు లాభం. కుటుంబాలు లాక్కొని రావాలండి. కనపడిన వాళ్ళు కనపడు సువార్త ప్రకటించాలి. తెలివితేటలతో ప్రకటించాలి. తెలివిగా ప్రకటించాలి. సువార్త ప్రకటించి ఎంతోమంది మందిరానికి తీసుకొచ్చి మందిరపు సమృద్ధి వలన వాళ్ళు బ్రతకాలండి. మందిరపు సమృద్ధి, దావీదు గారు అంటారు, మందిరపు సమృద్ధి వలన నీ ప్రజలు జీవించుచున్నారు తండ్రి అంటాడు దావీదు గారు. ఆయన గురించి చెప్దాం అనుకున్నాను ఈరోజు. కానీ తండ్రి గారు చెప్పిన మాటలకు మీకు ఒక మాటను గుర్తు చేయాలని మాటలు చెప్తున్నాను. దేవుని పిల్లరా, ఆయన వచ్చే వరకు ఏం చేయాలి మనం? ఆయన వచ్చే వరకైనా, మనం పోయే వరకైనా ఆయన మరణ సమాధి పునరుత్థానములను ప్రకటించాలి. తర్వాత కాబట్టి ఎవడు అయోగ్యముగా అంటే ఎవడైతే ప్రకటించలేదో, ఎవరైతే దేవుని పనులు చేయలేదో వారు ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధగును అంటే నరకానికి వెళ్ళిపోతాడు. అపరాధం ఎక్కడికి? నరకానికి వెళ్ళిపోతాడు. మరి నరకాన్ని తప్పించుకోవాలంటే ప్రకటన చేయాలి. ఎంతోమందిని తీసుకురావాలి. మేమే రాలేకపోతున్నామన్నా ఇంకొకరిని ఆడ తీసుకొచ్చామంటారా? మేమే రాలేకపోతున్నాం. కొన్ని సందర్భాల్లో దెయ్యం మమ్మల్ని తలుపు మధ్య అడ్డగిస్తుంది. నువ్వేం చేస్తున్నావు? వాడు తలుపు మధ్య అడ్డగించంటే నువ్వేం చేస్తున్నావు? నా మట్టుకు నా బ్రతుకైతే క్రీస్తే. అడ్డగిస్తారు వచ్చి. అడ్డగిస్తే నువ్వేం చేయాలి? దేవునికి కానీ మొక్కావో తొక్కేస్తే అగ్నిగుండం లేసన్నాడు షడ్రక్ను మేషకును అబేద్నెగోలు. ఎవరు? నెబుకద్నెజరు అడ్డం వచ్చాడు. పక్క అన్నాడు. ఎవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. చూసావా ధైర్యం? చూసావా గుండు ధైర్యం? పక్క ఎవడు రాను? నీ బొమ్మ ఏంది? నీ ముఖం ఏంది? నేను నీది మొక్కలనా? ఏం అగ్నిగుండం లేసి ఎవడు భయపడతాడు? అగ్నిగుండానికే భయపడలేదు. మీరేందో తొట్ట పుసుకులకు భయపడుతున్నారు. అగ్నిగుండానికి భయపడలేదాడా? 7 ఇంతలు మళ్ళా. ఏం సార్ కరెక్టే కదా? 7 ఇంతలు మండిస్తే పోరా అన్నాడు. ఎవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. అది క్రైస్తవుడు అంటే. చిన్నటికి ఏందో చెప్తా ఉంటారు. నాకు వచ్చి తలనొప్పి వస్తూ ఉంటుంది. మంచోటికి లెక్క చేయలేదు అసలు. ఎంత ఆఫ్టర్ ఆల్. మొగుడు అడ్డం వచ్చినాడా? ఇసిరికొట్టు పక్కనాడా? భార్య అడ్డం వచ్చిందా? పగలగొట్ట పక్కన పెట్టేసే. భార్య లేదు, మొగుడు లేదు, పిల్లలు లేదు, ఎవరు లేదు. దేవుడికి అడ్డం ఎవరు వచ్చినా అడ్డంగా ఇసిరి కొట్టాలి. అట్నే కరెక్టే కదా? అడ్డం పక్క వెళ్ళిపో అంతే. అది దేవుని కుమారుడు అంటే. ఆయన అడ్డం వచ్చాడమ్మా, పిల్ల అడ్డం వచ్చినట్టు ఇంట్లో ఉండిపోతావా? ఆమె ఇబ్బంది పెడుతుందినా, అందుకని రాలేకపోయినా. ఆడ ఇబ్బంది పెడుతున్నా అన్న, తల పగిలిపోతుంది. క్రైస్తవులకు రావాల్సిన పిరికి మాటలు అవి కాదు. దేవుని పిల్లలరా, చావోరేవో తెలుసుకునేదానికి భూమి మీదకి పంపించినాడు నిన్ను. భూమి మీద సుఖాలు అనుభవించడానికి కాదు, ఆనందాలు అనుభవించడానికి కాదు. సాతానుతో పోరాటం, చావోరేవో తెలుసుకునేదానికి వచ్చినాం ఇక్కడికి.
సాతాను చంపుతావా, బ్రతుకుతావు? వాడి చేతిలో చస్తావా, ఎప్పటికీ చస్తావు? బతుకా చావా? బతుకా చావో చెప్పు. దేవుని పిల్లరా, దేవుని కోసం బాగా బతకాలి. రొట్టె తీసుకుంటున్నావు, ద్రాక్ష రసం తీసుకుంటున్నావు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దేవుని పని చేస్తున్నావా? ఎంతోమందికి సువార్త ప్రకటించాలి. పొద్దున్నే లేచింటాచి పోతూ ఉండాలి ఊరు మీదకి. అట్లే నీ ఏ పనిలో ఉండవు. తెలివిగా అక్కడ నువ్వు సువార్త ప్రకటించు. తెలివి తక్కువగా ప్రకటించొద్దు. మళ్ళా తెలివి జ్ఞానముతో ప్రకటించి దేవుని దగ్గరికి తీసుకురా. ఎన్నో దేవుని కార్యక్రమాలు ఉన్నాయి. నెలకు 3-4 సెమినార్లు. అందరినీ పిలుచుకొని వద్దాం, అందరికీ దేవుని వాక్యాన్ని వినిపిద్దాం. కొందరినైనా అగ్గిలో నుంచి లాగినట్టు కాపాడదాం. దేవుడు మనల్ని కాపాడుతాడు. లేకపోతే కష్టం అండి, కష్టం. ఆయన మన మీద ఇష్టం పెంచుకోవాలంటే నువ్వు కష్టపడక తప్పదు. యేసుక్రీస్తు వారు కష్టపడ్డాడు లేదా? ఎంత కష్టం. అపోస్తలుడైన పౌలు ప్రభువుని చూశాడు. నేను కూడా అలా బ్రతకాలనుకున్నాడు. నా బ్రతుకు నా మట్టుకైతే క్రీస్తు అన్నాడు. ఇంకొక మాట మీ అందరికీ తెలుసు, 11 అదే 11:1 ఉంటుంది. నేను ప్రభువును పోలి నడుచుకున్నట్టు మీరు ప్రభువును పోలి నడుచుకోండి. ప్రభువును పోలేడా? అవునండి. బతకాలంటే ప్రభువును పోలాలి. దయవుంచి దేవుని పిల్లరా, జాగ్రత్తగా ఉండండి. మీరు చాలా జాగ్రత్త. దెయ్యం యొక్క మాయలు మీరు తెలుసుకోకపోతే మోసపోతారు. వాడు తంత్రాలు మీరు తెలుసుకోవాలి. శుక్రవారం చెప్పాను, వాడు తంత్రం. క్రీస్తు సాక్ష్యాన్ని ప్రకటించడానికి ఈడి సాక్ష్యాన్ని ప్రకటించుకుంటున్నాడు. సువార్తను ప్రకటించాలంటే భిన్నమైన సువార్తలు ప్రకటిస్తున్నారు. మనం అలాంటి వాళ్ళం కాదు. నీతి కోసం, నిజాయితీ కోసం, దేవుడు మనకు అప్పగించిన దానికోసం ఏమైపోయినా పర్వాలేదు అనుకోవాలి. అయినా కూడా దేవుడు భిక్షమెత్తేటట్టు చేయడు మీరు అనుకుంటున్నారేమో. దావీదు గారు మాట్లాడతారు ఏమనంటే, నేను చిన్నప్పుడు ఉన్నాను, ముసలివాడైన తర్వాత ఉన్నాను, ఇప్పటి వరకు నీతిమంతులు భిక్షమెత్తుటం నేను చూడలేదు. దేవుని కుమారుణ్ణి ఎప్పుడు రాజులో పెంచుతాడు దేవుడు. దేవుని కుమారుణ్ణి దేవుడు రాజులో పెంచుతాడు. అందుకు ఉదాహరణ ఒక మాట చెప్తానండి. మా మిస్సెస్ వారమైందండి ఊరికి వెళ్ళిపోయి. నాకు మ్యాక్సిమం 3 కూరలు ఉండాలి, 2 తాలింపులు ఉండాలి, ఒకటి ఏదైనా చికెనో మటనో ఉండాలి. నిజమండి, నా ఫుడ్ ఐటమ్ అది. నాకు 4-5 రకాల చుట్టూ ఉంటే కానీ తినబుద్ధి కాదు. మా భార్య ఉన్నప్పుడు మా భార్య చేసి పెడతా ఉన్నది. పోతే ఎవరు అనుకుంటున్నారు? నిజంగా చెప్తున్నానండి, నా బల్ల చుట్టూ 5-6 రకాల కూరలు ఉంటున్నాయండి. మీకు ఒక మాట చెప్పాను, మా భార్య ఉన్నప్పుడు తినేస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడైతే వాస్తవంగా చెప్తున్నాను, కూరలు పడేస్తున్నానండి పొద్దున్నే. నిజంగా అండి, ఆయన గురించి తలుచుకుంటే ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీరదేమో అనిపిస్తుంది. నన్ను ఎప్పుడు మహారాజులో చాకుతున్నాడండి, మహారాజులో పోషిస్తున్నాడండి. మిమ్మల్ని కూడా అంతే. మీరు కూడా దేవుని పిల్లలే. నమ్మకంగా బ్రతికితే మహానుభావుడు తోడుగా ఉంటాడండి. భార్య లేకపోయినా పర్వాలేదండి, భర్త లేకపోయినా పర్వాలేదండి, ఈ లోకంలో ఏమి లేకపోయినా పర్వాలేదండి, ఆయన మాత్రం ఉండాలండి. మన జీవితంలో ఎప్పుడు ఆయన ఉండాలండి. వీళ్ళందరినీ పెట్టుకుని ఆయన లేకపోయినాడు అనుకో, ఆయన ఉంటే నీకు అన్నీ ఉంటాయి. ఆయన ఉంటే నీకు అన్నీ ఉంటాయి. నా జీవితంలో నేను నేర్చుకున్నది, ఆయన్ని నేను దూరం చేసుకోకూడదు, నా తండ్రిని నేను దూరం చేసుకోకూడదు. నా తండ్రితో ఎప్పుడు ఉండాలి నేను. అనుక్షణం ఆయనే, అనుక్షణం ఆయనే, క్షణక్షణం ఆయనే. దేవుని పిల్లరా, మీరందరూ ఉన్నతంగా బ్రతకాలని రొట్టె తీసుకుంటున్నారు. మరలా కన్నిక ఏమండి, దేవుణ్ణి మర్చిపోద్దండి. కన్నిక తన ఆభరణములను, పెళ్లి కుమార్తె తన ఒడ్డానమును మరవదు. మనం దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఎన్ని దినాలు లెక్కలేని. మర్చిపోకండి, దేవుని పని చేద్దాం. ఎంతోమందికి వాక్యాన్ని అందిద్దాం. అక్కడ బతుకుదాం. అధికారం కావాలన్నా అక్కడుంది, అంతస్తు కావాలన్నా అక్కడుంది, అన్నీ కావాలన్నా అక్కడున్నాయి. వాళ్ళు ఎవరు తురకలు నమ్ముతారే, మనం నమ్మలేము. సర్వసుఖాలు ఆడున్నాయని చంపుతున్నారు అందరినీ. మీకు తెలుసు కదా, 70 మంది ఉంటారు వాడు బయతలకి. 70 మంది 7 మంది సార్ చచ్చిపోతే. తురకలు మీకు తెలుసు కదా, బాంబు పెట్టుకొని పేల్చుకుంటూ ఉంటారు మనుషుల మధ్యకి పోయి. అందరికి చెప్తా ఉంటారు, బాంబు పెట్టి పేల్చుకోరా నువ్వు, అడిగిపోతానే ఈడొకటే నీకు భార్య ఆడా
7 మంది అంటే నువ్వు డమాన్ని గెలుచుకుంటాడు. ఆడిపోతాడు. ఏమండి ఆడిపోతాడా? నేను కన్ను పైకి తాడికంటున్నా, ఆడిగది ఈడిపోతాడు, కిందికి పోతాడు, పాతాళానికి పోతాడు. ఆడు 7 మంది కాదు, 7 అగ్గి మండుతూ ఉంటుంది. మోసపోతున్నారు వాళ్ళు, మాయలో ఉంటున్నారు వాళ్ళు. మనం మాయలో లేము. ఎందుకంటే మన గ్రంథం మాయలోంచి బయటికి తీసుకొచ్చే గ్రంథం, మోసంలోంచి బయటికి తీసుకొచ్చే గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం. ప్రపంచంలో బైబిల్కి మించిన పుస్తకం మరొకటి లేదు. దేవుని పిల్లరా, మాయలో ఉండొద్దండి, మోసపోవద్దండి. సమస్తమును దేవుడు పరలోకమందు మనకు దయచేసి ఉన్నాడు. అద్భుతమైన జీవితం, ఆనందకరమైన జీవితం, నీతి కలిగిన జీవితం, మంచి జీవితం మనకు ఎదురు చూస్తుంది పరలోకంలో. ఇక్కడ బతుకుతాం దేవుని కోసం. రొట్టె తీసుకున్నాం, అందరూ తలలు వంచి ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా ఉన్నామా లేదని ఒక్కసారి పరీక్షించుకున్నాం. పరీక్షించుకున్న తర్వాత రొట్టెలో చేయవలసిందిగా మీ అందరిని కూడా ప్రభు పేరిట వేడుకుంటున్నాను.